కట్టెడు మట్టి తీయలేదు, ఒక్క ఇటుకతో కట్టుబడి చేయలేదు. రాష్ట్రంలో సాగునీటి కోసం రైతన్నల కోసం మళ్లీ మొదటికొచ్చింది. కాలువలకు గండి పడితే పట్టించుకోవడం లేదు. పంటలు ఎండిపోతున్నా అడిగే నాదుడే లేడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారింది. వ్యవసాయం చేసేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు రైతన్నలు. ఉత్తర తెలంగాణలో సాగునీటి అవసరాలకు ఉపయోగపడే ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు 3 నెలల క్రితం గండిపడింది. అయినా ఇప్పటికీ దాని గురించి పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఆయకట్టు రైతాంగం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఉత్తర తెలంగాణలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మిగులు జలాలు వృధాగా పోవద్దన్న ఉద్దేశంతో గతంలో వరద కాలువను నిర్మించారు. ఈ కాలువతో నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ కాలువ నిర్మించినప్పటి నుంచి ఎప్పుడూ గండిపడిన ఘటనలు జరగలేదు. కానీ మొదటిసారి నిజామాబాద్ జిల్లా మోర్తాండ్ మండలం గాన్లపేట దగ్గర పెద్దవాగుపై గత ఏడాది అక్టోబర్ 9న గండిపడింది. దీంతో అప్పటి నుంచి ఈ కాల్వకు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. మళ్లీ ఇప్పటి వరకు కాల్వ నిర్మాణాలకు సంబంధించి పనులు నిర్వహించడం లేదు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలో వరద కాల్వ ద్వారా చెరువులను నింపేందుకు తూములను దొన్కల్, పాలెం, తిమ్మాపూర్, కమ్మర్పల్లి, నాగపూర్ గ్రామాల శివారుల్లో ఏర్పాటు చేశారు. పంట భూములకు 15 మీటర్ల లోతులో వరద కాలువ ఉండటంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు మెరుగుపడి రైతులకు వరద ప్రధాయినిగా మారింది. ప్రస్తుతం వరద కాలువకు గండిపడడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఒకప్పుడు వరద కాలువలో నీళ్లు లేనప్పుడు వర్షాల ద్వారా వచ్చిన నీటిని కట్టలు కట్టి గ్రామాల వారుగా నిల్వ చేసుకునేవారు. కాళేశ్వరం జలాలతో రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలో ఎప్పుడైతే నీరు ఎదురెక్కి వచ్చిందో వరద కాలువలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. చాలా మంది రైతులు వరద కాలువలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరద కాలువకు గండిపడడంతో వేసవి సాగుపై ఎక్కువగా ప్రభావం పడనుంది. వరద కాలువపై ఆధారపడి పంటలు పండించే రైతులు యాసంగి పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలో నీళ్లు నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నిజామాబాద్ జిల్లా రైతులు హెచ్చరిస్తున్నారు. వరద కాలువకు అక్టోబర్లో గండిపడగా మరమ్మతుల కోసం ఇప్పుడు నిధులను మంజూరు చేశారని, ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో, వరద కాలువకు నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదని, అప్పటి వరకు తాము నష్టపోవాల్సిందేనా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.